బాస్ చెప్పాడని తన సీటు త్యాగం చేశారు. బాస్ చెప్పాడని పవన్ కళ్యాణ్ తరఫున ప్రచారం చేశాడు. బాస్ ఇస్తానన్నాడని ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెంచుకున్నాడు. ఆ పదవిని పవన్ కళ్యాణ్ అడ్డుకొని తన అన్నకు ఇప్పించుకుంటే ఏమీ అనలేక చూస్తూ ఉండిపోయాడు. పవన్ పార్టీ నేతలు ప్రతి కార్యక్రమంలోనూ తన బాస్కి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ మర్యాదలు ఇవ్వకపోవడంతో అదే పనిగా గొడవలు పడుతూ వచ్చారు. చివరికి ఏ బాస్ కోసమైతే ఇన్ని త్యాగాలు చేసి ఎన్నో అవమానాలు భరించారో ఆ బాసే తనను చికాగ్గా చూడటంతో పాపం పిఠాపురం వర్మకు ఏం చేయాలో పాలుపోవటం లేదు. జన సైనికులు చేసిన అవమానం కన్నా తన సొంత బాస్ చంద్రబాబు చేసిన అవమానమే వర్మను క్షోభ పెట్టేస్తోంది. ఇదేం కర్మ అని వర్మ లోలోన రగిలిపోతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఏ కార్యక్రమం నిర్వహించినా అందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ మర్యాద ఇవ్వడం లేదు అని టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే వర్మ జనసేన నేతలపై మండిపడుతున్నారు. తాజాగా ఓ కార్యక్రమంలోనూ వర్మ ఇదే విషయంపై ఫైర్ అయ్యారు. అయితే జనసేన నేత మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబులు వర్మపై వాగ్వాదానికి దిగారు. ఓ దశలో పెండెం దొరబాబు వర్మ మీదకు దూసుకువచ్చి చేతులతో వెనక్కి నెట్టేశారు. దీంతో ఇరు వర్గాల కార్యకర్తల మధ్య బాహాబాహి వాతావరణం నెలకొంది. ఈ గొడవ కాస్త వైరల్ కావడంతో రాజకీయ వర్గాలలో ప్రకంపనలు పుట్టాయి. ఈ వ్యవహారం కాస్త పార్టీ అధిష్టానానికి తెలిసిందే. దీంతో చంద్రబాబు నాయుడు వర్మపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. అంతేకాదు, వర్మను పిలిచి వార్నింగ్ ఇవ్వాల్సిందిగా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ను ఆదేశించారట చంద్రబాబు. ఈ విషయం పార్టీ వర్గాల ద్వారా తెలుసుకున్న వర్మ షాక్ తిన్నారట. చంద్రబాబు నాయుడి గౌరవం కాపాడాలి అని తాను జనసేన నేతలతో గొడవ పడితే మెచ్చుకోవాల్సింది పోయి తనపై సీరియస్ అవ్వడం ఏంటి అని వర్మ కుతకుతలాడిపోతున్నారట. గత ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి వర్మ పోటీ చేయాలి అని భావించారు. ఆయనకే టికెట్ వస్తుందని అంతా అనుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కన్ను పిఠాపురంపై పడ్డంతో చంద్రబాబు నాయుడు వర్మకు కుచ్చుటోపీ పెట్టి ఆ నియోజకవర్గాన్ని జనసేనకు రాసిచ్చేశారు. దాంతో వర్మ వర్గం నిప్పులు చెరిగింది. పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయవలసిందిగా వర్మను ఆదేశించిన చంద్రబాబు నాయుడు కూటమి అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని వర్మను ఊరించారు. కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తున్నా ఎమ్మెల్సీ పదవిని ఇవ్వలేదు. వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకుండా పవన్ కళ్యాణే మోకాలడ్డారు అని పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే పిఠాపురంలో 2వ పవర్ సెంటర్ ఏర్పడుతుంది అన్న భావనతోనే వర్మకు టోకరా ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. అంతేకాదు, అదే ఎమ్మెల్సీ పదవిని పవన్ కళ్యాణ్ తన సోదరుడు నాగబాబుకు ఇప్పించుకున్నారు. త్యాగాలు చేసిన వర్మను బకరాని చేశారు. గత ఏడాది పార్టీ ఆవిర్భావ సభలో వర్మను మరింతగా గిల్లేలా నాగబాబు వ్యాఖ్య చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపునకు పవనే కారణం తప్ప ఆయన్ను తామే గెలిపించామని ఎవరైనా చెప్పుకుంటే అది వారి కర్మ అంటూ వర్మను వెక్కిరించారు. పవన్ కోసం సీటు త్యాగం చేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నందుకు తనకు తగిన శాస్తే జరిగిందని వర్మ అప్పుడే మనస్తాపం చెందారు. వర్మను పిఠాపురం నియోజకవర్గానికి పూర్తిగా దూరం చేయాలి అన్న ఆలోచనతోనే చంద్రబాబు వర్మను విశాఖ జిల్లాకు బదిలీ చేయాలి అని చూశారు. అయితే అది వర్కౌట్ కాలేదు. మంత్రి నారాయణను పిలిచి వర్మను పిఠాపురంలో 0 చెయ్యాలి అని సూచించారు. అది కూడా పని చేయలేదు. పైపెచ్చు నిత్యం వర్మ జనసేన నేతలపై విరుచుకుపడుతున్నారు. అది కూడా చంద్రబాబు నాయుడికి మద్దతుగానే వర్మ నోరు చేసుకుంటున్నారు. ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టాలి అనుకున్న చంద్రబాబు నాయుడు 100 కోట్ల రూపాయల విలువ చేసే ప్రజల భూమిని వర్మకు అడ్డగోలుగా రాసిచ్చారు. ఈ భూ కేటాయింపుపై విపక్షాలు భగ్గుమన్నాయి కూడా. అయితే వర్మకు ఇంత లాభం చేకూర్చినా ఆయన గొడవలు మానడం లేదు అని చంద్రబాబు నాయుడు రగిలిపోతున్నారట. అందుకే వర్మను మరింతగా 0 చేసే పనిలో ఉన్నారు అని ప్రచారం జరుగుతుంది. పిఠాపురం నియోజకవర్గం ఇక శాశ్వతంగా పవన్ కళ్యాణ్దే అని జనసేన నేతలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. వర్మను రాజకీయంగా పూర్తిగా పాతరేసిన చంద్రబాబు నాయుడు ఆయనకు ఉనికే లేకుండా చేసే పనిలో బిజీగా ఉన్నారు అని తెలుగు కోళ్లు అదే పనిగా కూస్తూ ఉన్నాయి.